any scheme that is brought by the central government has to be implemented in the state using the state administration. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుని స్టేట్ కాదు మేమే చేస్తాం అనేది ఎక్కడ ఉండదు. కెన్ యూ షో మీ ఎనీవేర్ ఎనీ స్టేట్ వేర్ దట్ కెన్ సే దట్ ఓకే కేంద్రంతో సంబంధం స్టేట్తో సంబంధం లేదు డైరెక్ట్గా చేస్తామని ఎక్కడా లేదు. ఇవాళ మా పార్టీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈవెన్ ఇవాళ ప్రధానమంత్రిది ఏదైతే సన్మాన్ నిధి ఉందో కిసాన్ సన్మాన్ నిధి రైతులకు ఇచ్చేది ఎకరాకి 6,000 ఏదైతే ఉందో దాని గురించి కూడా రైతులది డీటెయిల్స్ ఇవ్వమంటే డీటెయిల్స్ ఇవ్వని పరిస్థితి ఉండింది. రేషన్ అయితే ప్రాపర్ గా మీరే ఇస్తున్నారండి? రేషన్ డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రోజు కూడా కేంద్రం స్టేట్ లో ఏదైతే పేదరికంలో ఉన్న ప్రజలందరికీ రేషన్ టైంకి ఇస్తుంది కేంద్రమే కదా. ఎస్, యువతకు కూడా అలా ఇవ్వచ్చు కదా మీరు స్ట్రైట్. యువతకి ఏమి ఇవ్వాలి? ఇవాళ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేది వాళ్ళకి సంబంధించి స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పడానికే బాగుంది కానీ ఎక్కడ కనిపించింది స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఎక్కడ కనిపించింది? ఎందుకు లేదు? ప్రతి యువతను ఎక్కడ ప్రోత్సహించారు? స్కిల్స్ ఎక్కడ బాగా పెంపొందించారు? ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెలంగాణలో చూపించండి ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంత బాగా డెవలప్ చేశారు. నేను అనేది అదే అందుకని అంటున్నా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తే కేంద్రం ఇచ్చే అన్ని కూడా నేరుగా వస్తాయి అనేది. అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చే అన్ని కూడా డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వెళ్ళాలనేది కదా. ఇవాళ మీరు ఆహార భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు కేంద్రం ఇచ్చిన రేషనే ఇక్కడికి వస్తుంది, కానీ అక్కడ మాట్లాడేది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇవాళ కేంద్రం ఇచ్చినవన్నీ వస్తున్నాయి. ఇవాళ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు అనేదంటే అక్కడ ఏదో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు, అక్కడ బొమ్మ కనపడుతుంది అని అందుకని ఇవ్వకూడదు అనే దీంట్లో గత ప్రభుత్వం చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి మీకు అన్ని ఇస్తామని చెప్పి ఆ అప్లికేషన్ రోడ్డు మీద దొరికినాయి తప్ప ఆ అప్లికేషన్ రోడ్డు మీద దొరికినాయి తప్ప దానికి ఎక్కడ కూడా ఒక శాంటిటీ లేదు, ఎక్కడ కూడా ఒక ఇది లేదు. ఐ మీన్ మేడం ఇప్పటికీ చెప్పాలి అని అంటే యువత యంగ్స్టర్స్ అంతా కూడా మంచి చదువులు చదవాలి అని అంటే అబ్రాడ్కి వెళ్తున్నారు. యుఎస్నే కంట్రీగా చూసుకుంటున్నారు, యూకేనే కంట్రీగా చూసుకుంటున్నారు. టూరిజం అనుకుంటే దుబాయ్ అంటున్నారు, బ్యాంకాక్ అంటున్నారు. ఇంకోటి ఎందుకు ఇలా? నిజంగానే టూరిజం అంటే ఇండియా నిజంగానే ఒక 10-15 జపాన్లు ఇంగ్లాండ్తో సమానం. అలాంటి దేశంలో టూరిజం కరువా? నిజంగా ఈ దేశంలో టూరిజంని డెవలప్ చేసి ఉండొచ్చు. ఎడ్యుకేషన్ నిజంగానే ఈ ప్రపంచానికే ఏదన్నా నేర్పించిందంటే అది భారతే ఫస్ట్, ఇంక్లూడింగ్ మొన్న కనిపెట్టిన వ్యాక్సిన్ కూడా. ఈ మేధస్సు అంతా వదిలేసి ఈ మేధాశక్తిని ఇక్కడ పనికిరాదు అని చెప్పి క్రియేట్ చేసి మళ్ళీ బయట దేశాలకు వెళ్ళి చదువుకోవటం, వేరే కంట్రీకి వెళ్ళి టూరిజంని చూసుకోవటం బాధగా అనిపించట్లే? డెఫినెట్గా. అంటే టూరిజం అంటే అసలు మనకి భారతదేశానికి వస్తే చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అని అంటే తీసుకెళ్ళి ఎప్పుడు కూడా మనకి శ్మశానాలు లేకపోతే ఎవరైనా సచిన గ్రేవ్ యార్డ్స్ తప్ప అంతకు మించి ఏమీ లేదన్నట్టుగా చూపించారు ఇప్పుడు దాకా. మీరు చూడండి, ఈవెన్ వెన్ యూ రీడ్ హిస్టరీ ఆల్సో యూ టాక్ అబౌట్ గోల్ గుంబజ్ ఆర్ యూ టాక్ అబౌట్ చార్మినార్ ఆర్ యూ టాక్ అబౌట్ తాజ్ మహల్, ఇవే మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మన హిస్టరీ, మన కల్చర్, మన ట్రెడిషన్స్ వీటన్నిటి గురించి ఎక్కడా లేదు. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి బయట దేశం బ్యాంకాక్ వెళ్ళాలంటే వాడేదో ఎంజాయ్మెంట్కి వెళ్ళాలి తప్పితే భారతదేశానికి వస్తే కేవలం మన దేశానికే చెందింది, అది అన్వేషించడానికి మాత్రమే రావాలి ఈ దేశానికి. నేను అందుకని ఎంజాయ్మెంట్ లేదు ఈ దేశం. When Chinese delegates had come, they were been taken to Tamil Nadu. When somebody has come, they were been taken to Gujarat. When ఇంకొకళ్ళు వస్తే ఇంకో చోటకి. ఇట్లా గుడుల్ని ఏంటి, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి, మన రిచ్ హెరిటేజ్ ఏంటి, వీటన్నిటిని కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేసుకుంటూ వచ్చారు. అట్లాగే లక్షద్వీప్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అట్లాగే కేరళ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మొన్న కూడా మీరు చూసారు కేరళ వెళ్ళిన చోట ప్రతి గుడికి వెళ్ళటం, దాని ఒక విశిష్టతని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయడం అనేది ఇది చేశాను తప్ప వాళ్ళకి మళ్ళీ నేను అందుకని అంటున్నా ప్రీవియస్ గవర్నమెంట్స్ని చూసుకోండి. ప్రీవియస్ గవర్నమెంట్లో పద్మశ్రీలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ అవార్డ్ యూ టాక్ అబౌట్ ఇట్, దానికి కూడా రికమెండేషన్స్, దానికి కూడా ఇంకోటి ఉండేది. కానీ ఇవాళ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ అక్రాస్ ది కంట్రీ మీరు ఎక్కడైనా చూడండి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే డెఫినెట్గా గ్రౌండ్లో వాళ్ళు చేసిన వర్క్తోనే వచ్చారు తప్ప రికమెండేషన్స్తో లేకపోతే వాళ్ళతో చెప్పించుకున్నావు వీళ్ళతో చెప్పించుకున్నావు పద్మశ్రీలు పద్మభూషణ్లు లేకపోతే ఇంకోటో తెచ్చుకోలే. ఇవాళ పద్మ అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా చిన్న వాళ్ళండి, వాళ్ళు నిజంగానే వాళ్ళ శక్తికి మించి వేరెవర్ దే వర్క్ అటువంటి వాళ్ళకి వచ్చింది. ఇదంతా అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ వాట్స్ యువర్ ప్రొఫెషన్? ఏం చేస్తారు మీరు? Apart from that, I earlier used to run a small scale industry where I used to manufacture amplifiers and modulators. After that politics లోకి వచ్చినాక full time into politics. చేసే బిజినెస్ ఏంటి? నేను షేర్స్ మార్కెట్ ట్రేడింగ్ చేసుకుంటాను. ఎందుకు దాన్ని ఎంచుకున్నాను? అది నాకు సిన్స్ 93 నుంచి అంటే మా తాతగారు నాకు కొన్ని షేర్స్ ఇచ్చారు. తాతగారు తర్వాత నాన్నగారు కొన్ని షేర్స్ ఇచ్చారు. సో ఐ హవ్ బీన్
ట్రేడింగ్ షేర్స్. బిజినెస్ చేసుకోవడానికి ఏ ఆపర్చునిటీ కల్పించలేదా మీ పార్టీ? వై షుడ్ ఐ ఆస్క్ పార్టీ ఫర్ సంథింగ్? చెప్పండి, మీరు ఒకటి చెప్పండి. వాట్ am I doing for the party is what is రాజకీయం important. చేయాలంటే ఎలా నిలబడతారు? ఫైనాన్షియల్ లేకుండా నిజంగానే మనం అంటే గుడ్డిగా ఫైనాన్షియల్ గా డబ్బులు నేను అవసరం ఇవాళ ఒకటి మనీ మహేందర్ వితౌట్ పాలిటిక్స్ సాధ్యమా అండి? మీ నేను గుండెల మీద చేసేసుకొని చెప్పండి. పాలిటిక్స్ వితౌట్ మనీ అనేది నేను అన్నట్లా, కానీ